ఈరోజు నా సెకండ్ వ్లాగ్. ఈరోజు పర్ణిక నాకు మెహందీ పెట్టబోతుంది. ఎస్ ఇలా తీస్తే ఇంకా బెటర్గా ఉంటాను. కానీ పర్ణికకు సైట్ నీకు కూడా ఉంది, మైనస్ 2 ఉంది. నువ్వేం చేయట్లేదు, కళ్ళజోడు పెట్టుకోవట్లేదు. నాకు అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి గైస్. ఉంటుంది క్లియర్, నాకు కూడా క్లియర్గా ఉంటుంది కళ్ళజోడు. ఇప్పుడు మనం గిరెంటిస్ ఏంటో తెలుసా? నేను ఏంటంటే నేను యాక్చువల్లీ చెప్పాలంటే తినకి యూట్యూబ్ ఛానల్ 1 year బ్యాక్ పెట్టుకుంది. దీనికి ఇప్పుడు 470 సబ్స్క్రైబర్స్. నాది పెట్టి ఒక 4-5 నెలలు అయింది. నాకు ఇంకా 23 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ ఈమె కూడా ఎఫర్ట్స్ పెడుతుంది. ఈమె కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఏదో మంచిది అన్న. ముందు నా ఛానల్ వెళ్ళుకో, వాళ్ళకి తెలవాలి కదా. ఆమె కొడితే నాకు చేయమని చెప్పచ్చు. గైస్ మేమిద్దరం సేమ్ స్కూల్, అది మీకు ఎలానో తెలిసిందే. ఈరోజు బస్సులో ఆమె జుట్టు ఒక 100 సార్లు పీకాను. అంత లోపల ఇంకో పీకితే బస్సు సీటింగ్స్ పడిపోయేదాన్ని. కానీ అసలే పొట్టక కదా, కొడితే మళ్ళీ ఏమైపోద్దేమో వదిలేసా. పొట్టక్క అని వేసుకిస్తాను అంటే పొట్టగా, సారీ పొట్టిగా పొట్ట అంటే చూపిస్తా ఎలాగనో. గ్లాసెస్ పడిపోయినాయి. నా వాచ్ తీసేస్తా. నేను నా యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకోవడానికి మా అన్నయ్య లేకపోయినా కూడా మా అన్నయ్య పేరు కూడా పెట్టాను. నా పేరు, మా అన్నయ్య పేరు, ఇంకా మా డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను. ఎందుకో నాకు కూడా తెలీదు. ట్విన్స్ గైస్. ఎస్, సో ఎగ్జాక్ట్లీ ఇట్స్ లైక్ పర్ణిక 2014. సబ్స్క్రైబ్ అంటే సరే, ఇప్పుడు మనం మెహందీ పెట్టడం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకు టైం వచ్చేసి మన ఎక్కువ లేట్ అయిపోతుంది. రింగ్ తీస్తే కొంచెం బాగుంటుంది. ఆఫ్ కోర్స్ ఈ చెప్పు. ఏ హ్యాండ్ పెట్టక్క. నాకు వీలుండే హ్యాండ్ పెట్టవే. గైస్ నేను పెట్టించుకుంటుంది. ఏం డిజైన్ ఇవ్వక్క? మధ్యలో ఫ్లవర్ అయినా లేకపోతే పికాక్ అయినా? పికాక్. ఒక 5 ఏడమచ్చా. మొన్న మా మమ్మీకి వేసాను, కానీ అది బుక్లో చూస్ చేశాను. ఇప్పుడు చూడకుండా మా మమ్మీ దగ్గర మెహందీ బుక్ ఏదో ఉండే. నా దగ్గర కూడా ఉంది. ఉందా? దాంట్లో డిజైన్స్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ కొంచెం హార్డ్ ఉంది. ఎలా వస్తుందో నమ్మకం. అరే క్లాత్ ఇచ్చినా కదే, మర్చిపోయాను. ఎక్కడుంది? నీ పక్కన. ఎక్కడుంది? నేను గమనించలే. కెమెరా ముందు మేము కదలకుండా కూర్చోవాలి గైస్. పికాక్ నాట్ పికాకింగ్. ఏమైంది పికాక్కి? పీకాక్ నాట్ పీకాకింగ్. ఎస్, అండ్ ద స్కూల్ లో బ్రెయిన్ నాట్ కానీ డెటిబుల్డ్ కిడ్స్కి మాత్రం పికాక్ అనే వర్డ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. తెలీదు. ఎస్, ఎందుకు వాళ్ళకే తెలుసు. రింగ్ గైస్. అంత కంప్లీట్ కొంచెమే కంప్లీట్. వాళ్ళకి చూపిస్తావు పర్సన్ నేను ఏం పెడుతున్నాను అర్థం కాదు. ఎవరికి నేను ఏం పెడుతున్నాను ఏంట్రా దరిద్రం కట్టుకుంటాను. ఏ గైస్ ఆగండి గైస్, చూద్దాం ఎలా పెట్టిందా. ఇప్పటిదాకైతే వింతగా ఉంది. మొత్తం అయిపోయి అంటే నేను గట్టిగా ఇసిరేయలేదా? ఇంకా గట్టిగా ఇసిరేయమంటా. ఈసారి మొహమ్మీ ఇసిరేస్తా. బస్సులో ఎంతమంది మన సిస్టర్స్ అని అడిగారు? 101 జోగింగ్ గైస్. ఎంత 20 మెంబర్స్ అలా 20 అడుగుంటారు. నాకు ఈ మధ్య 101 అనే వర్డ్ చాలా బాగా నచ్చింది. ఎందుకని? 101 వై ఓన్లీ 1? ఎందుకంటే 100 అని చెప్పకూడదు. వై? నంబర్ మై రూల్. రూల్ నార్మల్గా ఆడ్ నంబర్స్ పెట్టి మధ్యలో ఈవెన్ మనకు 1 2 1 లేకపోతే 7 2 7 అని కూడా పెట్టుకోండి. కానీ నాకు 10. సో దాన్ని పాలిండ్రోమిక్ చేద్దాం. నేను చాలా ఫన్నీగా ఉంటుంది నా ఫ్రెండ్స్ అంటారు, కానీ అప్పుడు నేను పక్కన బుర్ర తింటాను. నా ఛానల్ మాత్రం నేను బుర్ర తినద్దని అనుకున్నాను, కానీ అట్లా కూడా బుర్ర తింటాను. నా వాళ్ళకి వస్తారు. ఈమె కళ్ళు ఇలా అమ్మమ్మ ఎంటరింగ్, అమ్మమ్మ గోయింగ్. Say
ఇది నా లాస్ట్ ఇయర్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. Am I right? Yes. Am I not right? Yes. It's not No. right. She's not right. She's yes right. అంటే ఏంటి ఏం అంటే- చెప్పాలనుకుంటున్నారు? At the last year best friends is right. This year best friends. Sorry. Last year best friends is not right. Right. నేను లాస్ట్ ఇయర్ అని కూడా అన్నాను. ఇప్పుడే. ఎప్పుడు నువ్వు కదల. నేను ఆల్రెడీ నాకు పట్టుకోవడం ప్రిసిజన్ అంత రాదు. ఫెదర్స్ నాట్ ఫెదరింగ్. First- కానీ ఇది మంచిగా పడుతుంది. ఫస్ట్ ఏమందంటే ఫస్ట్ ఏదో అన్నావు ఈరోజు. పికాక్ నాట్ పికాకింగ్. దాని ముందు ఏదో అన్నావు. బ్రెయిన్ నాట్ బ్రెయినింగ్. ఇంకా లైఫ్ నాట్ లైఫింగ్. లైఫ్ నాట్ లైఫింగ్ అంది. దాని తర్వాత పీకాక్ నాట్ పీకాకింగ్ అంది. ఇప్పుడు ఫెదర్ నాట్ ఫెదరింగ్ అనుకుంటారు. సో ఇప్పుడు నేనేం సో చేస్తాను? గైస్ ఈ మధ్య ఎలా ఉంది? కొంచెం అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే పీకాక్కి బ్యాక్ సైడ్ మొత్తం ప్లేన్ వస్తుంది, కానీ నేను మర్చిపోయాలో గీసేసాను. సో అది ఇప్పుడు ఇలా ఉంది, కానీ బాగుంది యాక్చువల్లీ. అంటే ఇట్లా మా క్లాసికల్ డాన్సర్ ఎలా చూపిస్తారు తెలుసా? ఒకసారి కెమెరా తిప్పుకోవాలి. అనుకో మా క్లాసికల్ డాన్సర్ నార్మల్గా డ్యాన్స్ చేయాలంటే అందరు ఎట్లా నుంచి ఉంటారు తెలుసా మీకు? నేను చెప్తా ఇప్పుడు. సో డిఫరెన్స్ మేకింగ్ సెన్స్ పట్టుకో కవి. సో నార్మల్గా ఎవరైనా పర్ఫెక్ట్గా క్లాసికల్ డాన్స్లో నుంచాలంటే ఇలా నుంచుంటారు, కానీ మా సార్ ఏమో నుంచుంటాడు పర్ఫెక్ట్ సైడ్. ఇంకా కూడా ఇలానే ఉంది కదా ఇప్పుడు. Am I right? ఐ థింక్ సో. ఇవాళ మాకు యాక్చువల్లీ చెప్పండి, నేను విజ్ఞాన్ స్కూల్ అనమాట, నేను కవి. సో మాకు 7th క్లాస్కి ఇండిపెండెన్స్ డే పర్ఫార్మెన్స్కి వచ్చి చెప్పారు. సో మాకు స్టెప్స్ ఏదో తొక్కలో టీన్ 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 అని సాంగ్ పెట్టి ఇలా ఇలా ఐరన్ రాడ్ పెట్టుకొని చేయమని చెప్పారు, ఐరన్ రాడ్ తోటి. సో నేనేం చేశానంటే దానికి ఓన్ కంపోజిషన్తో ఇలా చేశాను. అండ్ నా ఫ్రెండ్స్ అన్నారు నా స్టెప్స్ ఇంకా బెటర్గా ఉన్నాయంట. సో కెమెరా పెట్టుకున్నాను. ఓకే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంత క్లియర్. ఇది షూట్ చేయడానికి నేను ఇలా కూర్చున్నా. ఇది ఈ మధ్య బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి అంత క్లియర్గా మేము ఉండదు వీడియోస్. కానీ ఈ మధ్య చేసుకుంటాం. అలవాటు. ఓ యే. సో ఇప్పుడు మనం ఎక్కడికున్నాం? ఒక చిన్ని పక్షి మీద. అదే పక్షికి ఫెదర్స్ గీయాలి. వచ్చాను. వచ్చు. మరి కానీ ఎందుకంటే గీయాలా అంటే నిద్రపోతుందేమో అని. కళ్ళు ఓపెన్ పెట్టి నో ఐ సెడ్ నో. లైట్ వేయాలా? ఆ కళ్ళు ఎందుకు లైట్? ఆడియన్స్కి కనపడదేమో లైట్ ఉంటే. కనిపిస్తుందిరా. ఎందుకంటే ఫ్రంట్ ఉందిరా లైట్. ఫ్రంట్ ఇక్కడ లేదు. యూ డోంట్ మూవ్. వై యూ మూవింగ్? బ్రెయిన్ అండ్ బ్రెయినింగ్. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు తెలుసుకోవచ్చా మహాతల్లి? నువ్వు ఆ. కథలకు అన్నావు. అయితే అందుకే చేయి కలపద్దన్న, నోరు కలిపితే ఏం కాదు, మాట్లాడుకో వాళ్ళతోటి. ఇప్పుడు మనం ఖాళీగా ఉంటే వాళ్ళు ఏంటి బోర్ అవుతుందని ఉలాకు తీసేసుకో. ఏదో మాట్లాడదు. పొట్టక్క చాలా గ్రేట్. నా మాటే శాసనం. ఎస్ గైస్ మీరు పొద్దున్న నుంచి పర్ణి కాదా బాహుబలి. ఎలా ఉన్నాను? చాలా వింతగా ఉన్నా కదా. పర్ణి కాదా బాహుబలి. నా మీద ఎలా ఉంది గైస్? కానీ యాక్చువల్లీ చెప్పండి ఇప్పుడు గ్లాసెస్ ఉండాలి, కానీ పిల్ల ఇంకా గ్లాసెస్ గైస్ నేను గ్లాసెస్ పెట్టుకుంటే బ్లర్ గా ఉంది గైస్. నేను ఎలా ఉన్నాను గైస్? ఏమో గైస్, అది ఎక్కువసేపు పెట్టుకుంటే సైట్ పెరిగిద్ది గైస్. నీకే అంటున్నాను, ఎందుకంటే నీకు కరెక్ట్ లెన్స్ లేవు కాబట్టి. కానీ నాకు ఆ గ్లాసెస్ పెట్టుకోగానే బ్లరింగ్ ఉంది. ఎందుకంటే 100% కరెక్ట్ కాదు కాబట్టి. ఎస్ 2.25 2.50. గైస్ ఫెదర్ ఇలా గీసింది. అంతకుముందు నాకు 1.5 ఉండే, కొంచెం వింతగా ఉంది యాక్చువల్లీ. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అందంగా చేస్తాం. ఎట్లా మాత్రం అడగతాం. దాని మీద పడకు. ఏమైంది? ఎందుకు సైలెంట్ ఉన్నావు? తెలుసుకోవచ్చా? పుటక్క జుట్టు పీకి పదిరి చేసింది. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడైతే జడలు బస్సులో నా జడ ఇప్పి జడ వేసేది నాకు. అప్పుడైతే మేము మిడిల్లో, మా ఇద్దరు మిడిల్లో ఒక వేరే వాళ్ళు కూర్చునేవాళ్ళు. దానికోసం నన్ను లేపుతూనే ఉండేది. నేను ఒక సైడ్ ఒక సైడ్ జడ ఇప్పేసి ఒక సైడ్ జడ వేసుకొని తిరిగేదాన్ని. ఎంత వింత ఉందిరా. ఇప్పుడు చూపించాను. అమ్మ అస్సలు వద్దు. ఏడుమో అన్నట్టు
మాడమ హాస్టలే పెట్టు. హే నమస్తే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏదో బాగుంది గైస్. నేను చాలా బిగినర్ బ్రో, నాకు సరిగ్గా రాదు, ఏమనుకోకండి. కొంచెం నచ్చపోయినా మీరు మీకు నచ్చపోయిన నేనేం ఇప్పుడు చేయలేను. పర్ణిక హార్డ్ వర్క్ మీద గడలు గాయాలి. హార్డ్ వర్క్ నాశనం చేస్తున్నా. పాపం భయపడింది. నేనా? నేను నవ్వుతుండే బ్రో, కళ్ళు ఎందుకంటే ఎస్ గైస్ ఫస్ట్ టైం నవ్వుంది గైస్. లేకపోతే రోజు అంటే నేను ఒక్కసారి కూడా నా జీవితంలో నా ఫ్రెండ్స్ ముందు ఏడవలే. నేను ఒక్కసారి పిల్ల ముందు ఎందుకు ఏడ్చానంటే మా మమ్మీ తిట్టిద్దని ఏడ్చాను. మా మమ్మీ ఫుల్ కొట్టేసి పడు. ఎప్పుడు బాటిల్ పోయినప్పుడు. గైస్ బాటిల్ కి వాత పడింది గైస్, అందుకే వాళ్ళ మమ్మీ బాత వల్ల ఏం కాలే. నేను అయితే మా మమ్మీకి చెప్పాను. నేను ఫస్టే భయపడ్డా కాబట్టి మా మమ్మీకి చెప్పాను. మా మమ్మీ బాడీలు పోయిందని చెప్పాను. మా మమ్మీ నన్ను చూసి జాలిపడి పర్లేదులే నేనున్నాను. నువ్వు లేవు అప్పుడు. మా మమ్మీ నేను ఏడుస్తున్నానని జాలిపడింది, నేను భయపడ్డాను. కానీ తర్వాత ఇంకెప్పుడు పోగొట్టుకుని చంపేస్తానని చెప్పి. అంటే నిజంగా చంపేదిలే, కానీ ఆ భయం అనుకుండే. ఎందుకంటే మా మమ్మీ అస్సలు నార్మల్. అండ్ ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, నా స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ లాగే ఉంటుంది. కానీ నేను ఇంట్లో మొత్తం ఆంధ్ర స్లాంగే మాట్లాడతాను. కానీ అప్పుడప్పుడు మాత్రం నేను తెలంగాణ స్లాంగ్లో మాట్లాడతాను. ఎందుకో నాకు ఎందుకంటే ఆమెకు నాకు బ్రెయిన్ పనిచేస్తుంది. నాకు ఫుల్ మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్లో. గైస్ ఇప్పుడు పీటీ ఎగ్జామ్స్ జరిగినాయి. ఈమె ఫుల్ మార్క్స్ మ్యాథ్స్ ఫస్ట్ టైం వచ్చిందని మెచ్చుకుంటుంది. నీకు గుర్తుందా, ఒకరోజు ఒక అమ్మాయి 0.02%తో బీట్ నీకు తెలియదు లేదు. ఒక యూనిసెంట్లో ఒక అమ్మాయి ఉంది, నా ఫ్రెండ్ అనమాట, డ్యాన్స్ క్లాస్లో. ఆ అమ్మాయి బీ లైక్, నేను నా టాపర్ని 0.02%తో బీట్ చేశాను అని చెప్పి పిచ్చి పిచ్చ గంతులేసింది. ఫ్లవర్ వేసింది పక్కన పెట్టాను. అంత దారుణంగా ఉంది. నాకైతే దారుణంగానే అనిపిస్తుంది. మీకు? ఏమో నాకు తెలియదు. అంటే కానీ నీట్గా ఉంది గైస్, చూడడానికి మేబీ చిత్తగా గీసింది కానీ నీట్గా ఉంది. చెత్త గీసా నీటు అంటే గజ్జిబిజ్జి అవ్వాలి. ఇప్పుడు మన పని ఏంటంటే బతికే ముట్టుకుంది నీ అక్కడే ఇలా ఎస్ పొట్టి బాస్కెట్బాల్. ఎస్. నీకు బాస్కెట్బాల్ ఆడటం వచ్చా? నాకు కూడా. నాకు ఫుట్బాల్, హ్యాండ్బాల్ వచ్చు, ఖోఖో, క్రికెట్ వచ్చు, క్రికెట్ వచ్చు, టెన్నిస్ వచ్చు, టెన్నిస్ వచ్చు, టేబుల్ టెన్నిస్ వచ్చు. అంటే బ్యాడ్మింటన్ ఇంకా నేర్చుకున్నాను, సరిగ్గా రాదు. బ్యాడ్మింటన్ రాదు, సరిగ్గా రాదు. అంటే ఇంకా నేర్చుకుంటున్నాను. అది కూడా ఈ పుట్టికవి దగ్గర. లాంగ్ టెన్నిస్, నాకు లాన్ టెన్నిస్ బాల్తో ఆడతాం. పైపైన వచ్చు. నాకు వచ్చింది టేబుల్ టెన్నిస్. లాంగ్ టెన్నిస్ చాలా హార్డ్ ఉంటుంది. నో ఐడియా, నెవర్ ట్రై. అండ్ నాకు ఖోఖో వచ్చు, అందరికి వచ్చు. అరే ఇదంతా వేసావు కానీ కాళ్ళు లేవా? కాళ్ళు అన్నీ ఎవడికి ఇస్తాడే, చేయి మీద గిట్ట మొత్తం దొబ్బి. నాకు కాళ్ళు కూడా ఉంది. సో గాలి ఎగిరిపోయింది. వావ్, నాకు ఫస్ట్ టైం కోన్తో కర్సీ హ్యాండ్ రైటింగ్ వచ్చింది. సో గైస్ ఇప్పుడు 2 నిమిషాలు అందరు నన్ను చాలా టాకెటివ్ అంటారు. అండ్ ఇప్పుడు నేను దానికి ఎందుకో చెప్తాను. నేను ఈజీగా పీపుల్తో మింగిల్ అవుతాను కాబట్టి నన్ను అందరూ అలా అంటారు. సో గైస్, మీరు ఎంత క్లియర్గా అని అనుకుంటే అదిగో అక్కడ బట్ వై మెహందీ కవి అని రాసి చూపి ఇక్కడ కవి అని రాశాను, కానీ వీడియోలో రివర్స్ కనపడింది. సో వీడియోని రివర్స్ తిప్పేస్తా. ఇది రివర్స్ అంటే మరి ఇలా తిప్పేసింది గైస్, ఉల్టా తిప్పింది. ఇలా కనపడుద్ది. ఇప్పుడు చూపి, కనపడుతుందా? ఉల్టా నేను సారీ వెయిట్, గైస్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. నాకు కనపడలేదు. ఓవర్ యాక్షన్ అని కాదు, ఆమెకు తెలియకుండా అట్టేసేసింది. ఎస్, ఆ తొక్కల చెత్త మనకి ఎందుకు. సరే ఇప్పుడు కూర్చో. ఇంకా మెహందీ ఉందంట గైస్. కూర్చో బ్రో. మరి చేతిలో ఎవడెత్తాడు, అట్లా వదిలేస్తాడా? అరే నా కాలు ఎలా ఉంది? అసలు బాగాలేదు కదా.
అమ్మ ఇరికిపోయిందా? నేను ఈ పిల్లని ఎప్పుడు ఎత్తుకుంటా. ఫస్ట్ టైం 6th క్లాస్ పిల్లకి రోలర్ కోస్టర్ రైడ్ అంటే నా వల్లే, ఎందుకంటే ఈ పిల్ల చాలా పక్కగా పుట్టి ఉంటుంది కాబట్టి. నీ అక్క ఓ మర్చిపోయి నీకు అక్కలేదు కదా, నీ చెల్లి నీ అన్న. హాయ్. సో ఇప్పుడు నేను ఇట్లా అరుస్తుంటే నాకు కొంతమంది పిచ్చోళ్ళని కూడా అనుకోవచ్చు నన్ను, కవిని మెయిన్ నన్ను. సారీ నేను పిచ్చోళ్ళం కాదు. కాళ్ళ మీద హార్ట్ చెక్ గిన, చెంప మీద గిన, మరి కాళ్ళ ఎందుకు? మన ఆడియన్స్ మనం రెస్పెక్ట్ చేయాలి. సారీ గైస్, దండం మీకు. అంటే ఇంకో చేయబోయింది, సో దండం గైస్. సార్ పర్ణిక చెప్పబెట్టు, పర్ణిక చేయబెట్టు. దండం గైస్, సారీ గైస్, రెస్పెక్ట్ యూ. తెలుగు, ఇంగ్లీష్, మలయాళం. నాకు నీకు ఏమేమి లాంగ్వేజ్ వచ్చు? తెలుగు, ఇంగ్లీష్, తెలుగు, సారీ తెలుగు, ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. నాకు తెలుగు, ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, స్పానిష్ కాదు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ వచ్చు. లైట్గా పైపైన చైనీస్, కొరియన్, జపనీస్ వచ్చు. ఇంకొంచెం లైట్గా బెంగాలీ వచ్చు. మీకు ఒక కామెంటింగ్ చెప్పాలి. అండ్ వి బోత్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. యా గైస్, దీన్ని ఉల్టా అనిపిస్తుంది కానీ మీరు అలాగా ఒకటి రివర్స్ చేసుకొని చూడండి. దీన్ని ఇది ఒక జపనీస్ వర్డ్ గైస్. దీని ట్రాన్స్లేషన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఎస్, కామెంటింగ్ ప్లీజ్. క్లూ ఏంటో తెలుసా? చచ్చిపోతారా బతుకుంటారా, అదే క్లూ అన్నమాట. సింపుల్. నేను చెప్పలే, ఐ జస్ట్ గివ్ క్లూ. దుబాయ్. మామా మియా. మామా మియా. పిజ్జా తింటున్నా మంచిగా. మామా మియా అంటే అంటే ఉమ్మా. ఈ అక్క మెహందీ రెడ్ కలర్లో. ఎస్, అంటే కోన్ రెడ్ కలర్లో వస్తుంది గైస్. ఎస్, ఆల్రెడీ రెడ్ కనపడుతుంది నాకైతే. ఎస్, అంటే మాకు విజన్ గ్లాసెస్ ఉన్నాయి. ఎస్, అంటే ఇక్కడ వేస్తున్నాం కదా, అప్పుడప్పుడు కదిలిద్ది కదా వేసేటప్పుడు. ఇదిగో రెడ్ కలర్ తెలుస్తుంది, నీకు కూడా తెలుస్తుంది. నాకేం విజన్ గ్లాసెస్. సారీ గైస్, విజన్ గ్లాసెస్ లేదు గైస్. ఈమెకి దారుణమైన గ్లాసెస్ ఉన్నాయి. నాకు బాగానే ఉన్నాయి. 4000 ఇవి. వేరే వాళ్ళు 10,000 కొనుక్కుంటారు. నేను ఈ హాస్పిటల్లో కొన్నా కూడా 4000 ఉన్నాయి. నార్మల్గా 2000 ఉంటాయి సింపుల్గా గ్లాసెస్ కొనుక్కుంటే. నావి యూవీ ప్రొటెక్షన్ సంథింగ్ ఏదో వాటర్ ప్రూఫ్, అల్ట్రా ప్రూఫ్, సోది గ్లాసెస్ అనమాట. ఇంకొక 6 months తర్వాత డాక్టర్ మయోపియా గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తారని చెప్పారు. నార్మల్గా సైట్ ఉన్న వాళ్ళకి రెటీనా డ్యామేజ్ ఉంటుందని విన్నాను, కానీ నాకు రెటీనా చాలా కంప్లీట్గా ఫైన్గా ఉంది. డిఫరెన్స్ ఏంటంటే నాకు కార్నియా ఎక్స్పాండ్ అయిపోయింది. సో గ్రేట్నెస్ గైస్. ఈమెకి సైట్ ఎలా వచ్చిందంటే యూవీ రేస్ అనుకుంటా, నాకు తెలియదు. ఏదో కారణాలు ఏవో కాదు. నేను నార్మల్గా స్టార్టింగ్లో కొంచెం సైట్ వచ్చింది కదా, సంథింగ్ ఏదో కారణం వల్ల వచ్చింది. కాకపోతే నార్మల్గా మనం ఎలా అయితే గ్రో అవుతామో అలా మన ఐబాల్ కూడా గ్రో అయింది. సో ఈ సైట్ విజన్లో ఈ ఏదైతే మనం చూస్తాం కదా ఇట్లా గ్లాసెస్లో నుంచి, ఆ లైట్ అనేది కంప్లీట్గా రిఫ్లెక్ట్ అయ్యింది. పెడతా. హోల్ కార్నియా మొత్తం రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి కార్నియా టూ మచ్ ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నార్మల్గానే ఉంది. లెంత్ ఓవర్గా అయితే ఏం లేదు. 23 పాయింట్ ఎంతో ఉంది ఒక్కొక్క కనికి ఎంఎంలో. అది కూడా మ్యాక్సిమం 26 ఉండాలి నాకు తెలిసి. ఏమో 26 ఏంట్రా ఇది నిజం రా, ఫాస్ట్గా అవుతుంది రెడ్ కలర్. గైస్, బాక్స్లో ఏమో రాశారంటే 15 minutesలో కలర్ వచ్చేస్తుంది, వాష్ చేసేయండి అని చెప్పింది. ఇప్పుడు ఈ పిల్ల వేసేలాగానే వస్తుంది కలర్. చేయి దూరం పెట్టండి. మా మమ్మీ అయితే నన్ను ఇట్ట పెడతా, బట్ ఇట్ట మళ్ళీ ఇట్లా పట్టుకోమంటాను. ఎట్లా పట్టుకుంటాను మా మమ్మీ నా స్కిన్. చచ్చిపోతాను నేను అట్లా పెట్టలేక. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా గైస్? ఏం జరిగిందంటే ఇట్లా రెడ్ అయిపోయింది చూడు. చూడండి గైస్, రెడ్ ఎక్కడ కొంచెం కిందకు వచ్చింది, తుడిసేలోపే ఎర్రగా అయిపోయింది. ఇగో నా చెయ్యి మొత్తం పెడుతున్నా ఫింగర్స్. ఎందుకు ఇంత తిక్కుగా ఉంది వింతగా? నాకు నచ్చలేదు. అంటే టెక్స్చర్ నాకు నేహా కొన్న అలా ఉంటే ఎక్కువ రోజులు తిక్కు
డార్క్ గా అది ఒక రకంగా డిఫరెంట్ గా ఉంది. నేహా మంచి Application గైస్ నా స్కూల్లో నా ఫ్రెండ్ వెనక్కి తిప్పా. స్కూల్లో నా ఫ్రెండ్ దీన్ని ఏం ఉంటుంది చేయాలి? గైస్ చూడండి టోటల్ ఈ హ్యాండ్ మ్యాన్ అమ్మమ్మ, ఆగు. ఇక్కడ కూడా ఏంటిది ఏంటి ఇక్కడ ఆగు, ఇది ఎక్కడ ఉన్నాయి కదా ఆ, ప్రస్తుతం. నేను ఇక్కడ ఒక లైన్ కి ఇక్కడ కొంచెం వెనక్కి తిప్పితే నీకు బూసేసి మళ్ళీ అనుకోస్తానే. ఎక్కడ పై పైన బూసేస్తాను అర్థం. మొత్తం నా మళ్ళీ బూస్తానే. ఆగు, ప్రస్తుతానికి ఇప్పుడు నా చేయికి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ పోతాను. పడేది ఏ అది వాష్ చేస్తే మళ్ళీ బతికిపోద్దా? లేని నేను అరే నాకు డిజైన్ చెప్తున్నా అక్కడ కాదు ఇక్కడ రా ఇప్పుడు నేను వేసేది ఏం కాదు, సూట్ అవ్వాలి కదా ఇప్పుడు మనం చేసిందని. సూట్ అయిద్ది నేను చెప్తాను. నొక్కి పెట్టి రాయి నాకు నొక్కడం రాదు. గైస్ ఫస్ట్ క్లాస్లో తెలుగు టీచర్ ఉంటుంది ఆమె పెన్సిల్ని నొక్కి పెట్టి రాయక్క అని చెప్తుంది అంటే ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ కిడ్డా, నాకు గుర్తు పని చేయట్లేదు. పని చేసింది. నేను ఫస్ట్ క్లాస్ కిడ్డా. అవును వెయిట్ 7 ప్లస్ నేను 7th క్లాస్ కదా, నువ్వు 6th క్లాస్ కదా. 7 - 6 1. నేను ఫస్ట్ క్లాస్ అంటే నువ్వు కూడా ఫస్ట్ క్లాసే. వా, నేను ఫస్ట్ క్లాస్కి ఇంత అద్భుతంగా పడతాను మెహందీ. ఇంతసేపు మన వాళ్ళు చాలా మంచిగా చూస్తూ ఉంటారా? మన ఇంట్రెస్టింగ్ అయితే లేదు కదా. చాలా మంది చాలా పెట్టుకుంటారు అంటే వాళ్ళది మిస్టీరియస్గా ఉంటుంది, ఏదో ఒక ఆన్సర్ కనిపెట్టడానికి ఉంటుంది కదా, ఈగర్గా ఉంటాం చూడడానికి. మన దాంట్లో ఏముంది ఈగర్? సారీ గైస్ ఎందుకంటే ఇప్పుడు 22 minutes అయిపోయింది ఈ వీడియోకి. ఇంతసేపు ఎవరు చూడరేమో. ఫైన్ గైస్ ఇప్పుడు ఈ మెహందీ కంక్లూజన్ ఎలా ఉందో నేను వీడియోస్లో అంటే షార్ట్స్లో పెడతా డిజాస్టర్. ఏయ్ డిజాస్టర్ చేసింది గైస్ ఇక్కడ తానే రబ్ చేయమని చెప్పింది కదా, పెట్టి చేసుకోవచ్చు. గైస్ నేను చెప్పింది వేరే డిజైన్ ఆ పిల్ల వేరేగా ఆ ఎత్తుంది పిల్లని చెప్పింది నాకు అర్థం కాలేదు. అయితే ఒక పేపర్ పెన్ ఎత్తుకొని రాపా ఆ room లో. అది ఎక్కడ ఉంది? నాకటే తెలుస్తుంది. మీ ఇంట్లో ఆడ గ్రీన్ కలర్ బకెట్ ఉంటుంది అది తీసుకుని బకెట్ బకెట్ అన్నారు బాక్స్ నేను ఇంకా బకెట్ అంటే బకెట్ అనుకున్నాను. నాకు బఫెట్ తినాలను. బఫెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ తిండి. నాకు తిండి పిచ్చి కొంచెం ఎక్కువ బ్రో. సార్ అదొద్దే ఇక్కడ ఇలా ఉంది. గైస్ వెనకాల ఎండడానికి కొంచెం ఆగు అంతే. వెనకాల నాకు అంత నచ్చలేదు, ఫ్రంటే ఇంకా బెటర్గా ఉంది. ఫైన్ గైస్ ఇప్పుడు అంటే నేను బిగినర్ని కాబట్టి నాకు సరిగ్గా పెట్టమంత ఇది ఉండదు. ఇప్పుడు ఇది వాష్ చేసాక చూపిస్తాంలే. నేను అంత సాటిస్ఫై కాలేదు యాక్చువల్లీ. పాపం నా ఫ్రెండ్ దాని ఫోన్ మీద ఇన్స్పైర్ చేశాను పెడుతుంది. ఆరబెడుతున్నా గైస్. ఫైన్ ఇప్పుడు మనం ఇంకా పెట్టలే. వాష్ చేస్తాం. ఆగు ఇంకా పెట్టలే. సార్ వాష్ బై ఇది కనపడి రావట్లేదు, ఎట్లా పెట్టాలి? ఎట్లా పట్టుకోవాలి దీన్ని? ఇదిగో రెడ్ ఇది చూడండి. ఫైన్ ఆపేవే. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. రెడ్ బ్లడ్ డిజాస్టర్. ఇగో చెయ్యి ఎట్లుంది చూపి. గైస్ మంచిగా పండింది. వెనకాల చూపి. ఇంకా ఓకే కానీ ముందు చాలా బాగుంది. సరే బాయ్ గైస్, వ్లాగ్ ఎండెడ్. Ended. Bye bye.